హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను క్యూజర్ మినీ యూపీఎస్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎవరైతే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వాళ్ళకి పవర్ కట్స్ కానీ లో వోల్టేజ్ ఉంటుంది చూడు, అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకి ఒక బ్యాకప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైతే తెలీదు వాళ్ళకి చెప్తున్నాను. ఇదేంటంటే రౌటర్కి మనం కనెక్ట్ చేయాలి. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి మనం ఏమో మిగతాదంతా కంటిన్యూ చేద్దాం. వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. క్యూజర్ మినీ యూపీఎస్ అని చెప్పేసి ఇది వచ్చేసరికి మనకి 12 వాట్స్ 2 ఆంప్స్ అనమాట. మనకి 12 వాట్స్ 2.5 ఉంది, 9 వాట్స్ 2 ఆంప్స్ కూడా ఉంది. అది డిపెండ్స్ అపాన్ రౌటర్ మీకు ఉంటుంది. ఇక్కడ కెపాసిటీ వచ్చేసరికి 18.5 వాట్స్ పర్ అవర్ అయితే ఉంది. అండ్ బ్యాకప్ వచ్చేసరికి 3 to 5 అని చెప్పారు, కానీ మనకి 3 అవర్స్ మాక్సిమం వస్తుంది. ఇక్కడ మనకి ఎంఆర్పీ వచ్చేసరికి 3000 రూపీస్ ఉంది, కానీ ఇది మనకి 1500 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్స్ ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ మనకి చూసినట్టయితే స్పెసిఫికేషన్స్ చాలా ఇచ్చారు. మనకి ట్రూ ఆన్లైన్ యూపీఎస్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంది. తర్వాత మనకి 0 ల్యాగ్ స్విచ్చింగ్ అని చెప్పేసి, తర్వాత మనకి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, తర్వాత మల్టీ ఫంక్షన్ ఎల్ఈడి ఇండికేషన్, థర్మల్ ప్రొటెక్షన్ అండ్ కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంది. చాలా కాంపాక్ట్ గా ఉంటుంది డిజైన్. ఇది ఎవరైతే ఎక్కువగా రౌటర్స్ వాల్స్ మీద పెడతారు కదా, అట్లాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి మీకు ఏమో చూపిస్తాను చూడండి. నేను ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసరికి మనకి టాప్ రేటింగ్ ఉంది అమెజాన్ లో. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది చాలా కాంపాక్ట్ గా ఉంది. ఎవరైతే ఎక్కువగా ఈ పవర్ కట్స్ ఉంటాయి వాళ్ళకైతే చాలా బాగా వచ్చారు కదా, ఎంత కాంపాక్ట్ గా ఉందో. మనకైతే ఇందులో డిఫరెంట్ వైర్స్ ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి దాంతో పాటు యూపీఎస్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఒకసారి టేబుల్ మీద పెట్టేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఏమేమి వచ్చాయి. మన టాటల్ గా వచ్చిన ప్రొడక్ట్స్ మనకి ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్ గా చదివేసుకోండి. ఇందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లియర్ గా చూసేసుకోండి. దీంతో పాటు మనకేమో 3 వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి 5.5 mm to 3.5 mm ఫీమేల్ టు మేల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి 4 mm to 5.5 mm ఫీమేల్ టు మేల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5.5 mm మేల్ టు మేల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మాక్సిమం జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇదే యూజ్ అవుతుంది, 5.5 mm మేల్ టు మేల్. ఇది ఫ్రెండ్స్ మనకు అసలైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ చూడగానే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ గా ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, చాలా కాంపాక్ట్ గా ఉంది, ఈజీ టు యూజ్, మనకి ఎక్కడైనా ఈజీగా సెట్ అయిపోతుంది, చాలా క్లియర్ గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశారు కస్టమర్ సర్వీస్ కోసం. ఇన్ కేస్ కాంటాక్ట్ అవ్వాలంటే మంచిగా బ్యాక్ సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ తో పాటు ఇన్ అని చెప్పేసి ఒకటి కనెక్షన్ ఉంది, బ్యాక్ సైడ్ మనకేమో అవుట్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏంటంటే మనం ఏమో అడాప్టర్ పెడతాం, అవుట్ వచ్చేసరికి మనం రౌటర్ కనెక్ట్ చేస్తాం అనమాట. చెప్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, ఇది రెగ్యులర్ గా ఆన్ గా ఉంటుంది. ఇన్ కేస్ పవర్ పాయింట్ కూడా డైరెక్ట్ గా మనకి పవర్ అందుతుంది అనమాట ఈ బ్యాటరీ నుంచే. నేను ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని ఏమో నేను ఎలా లైవ్ డెమో చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన రౌటర్. ఈ రౌటర్ వచ్చే జియో రౌటర్. ఈ రౌటర్ కి మనకి ఆల్రెడీ అడాప్టర్ ఇస్తారు కదా, ఏసీని కనెక్ట్ చేయమని చెప్పేసి. అది తీసేయాలి. అది తీసేసి మనకి మినీ యూపీఎస్ ఉంటుంది. ఆ మినీ యూపీఎస్ కి ఇన్లెట్ ఉంటుంది. ఆ ఇన్లెట్ కి ఈ అడాప్టర్ కనెక్షన్ ఉన్నది మనం పెట్టాలి, జాగ్రత్తగా పెట్టాలి. ఏసీ ఇన్ పెట్టాలి. ఇక అవుట్లెట్ వచ్చేసరికి మనకేమో 3 వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, డిఫరెంట్ వైర్స్. అందులో మనం చూసుకోవాలి మనకి ఏ వైర్స్ అయితే. ఇప్పుడు నాకు వచ్చేసరికి మేల్ టు మేల్ ఉంటుంది, పెద్ద వైర్ ఆ వైర్స్ అయిపోతుంది అంటే 5.5 mm 5.5 దాన్ని కనెక్ట్ చేయాలి. దాన్ని ఏమో నేను యూపీఎస్ అవుట్లెట్ కి ఏమో ఒక ఎడ్జ్ కనెక్ట్ చేస్తున్నాను, మరో ఎడ్జ్ ఏమో మనకేమో రౌటర్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. వన్స్ అది కనెక్ట్ చేసిన తర్వాత మనకి యూపీఎస్ ఉంటుంది. యూపీఎస్ లో మనకి స్విచ్ ఉంటుంది అనమాట. ఆ స్విచ్ మనకి ఆఫ్ లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంది. ఆన్ చేసుకోగానే రెడ్ లైట్ వెళ్తుంది అనమాట మనకి యూపీఎస్ మీద. అట్ ద సేమ్ టైం రౌటర్ కూడా చూపిస్తాను చూడండి. రౌటర్ కూడా మనకి ఆన్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే నేను అడాప్టర్ పెట్టలేదు, ఇంకా పోర్ట్కి పెట్టకుండానే మనకేమో ఆన్ అయింది. అంటే మనకి ప్రెసెంట్ బ్యాటరీతో ఆన్ వస్తుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు అడాప్టర్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకుని ఇప్పుడు చూడండి మనకి గ్రీన్ కలర్ లో వెలుగుతుంది. అంటే ఏంటంటే ప్రెసెంట్ ఈ యూపీఎస్ అనేది ఛార్జింగ్ లో ఉంది. ఇన్ కేస్ నేను పవర్ ఆఫ్ చేస్తాను అనుకోండి, అంటే మనకి కరెంట్ పోతే ఇమీడియట్ గా మనకేమో బ్యాటరీతో నడుస్తుంది అనమాట. దీన్నే మనకి 0 ల్యాగ్ స్విచ్చింగ్ అని చెప్పేసి అంటారు. మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి కరెంట్ పోయిందంటే ఇమీడియట్ గా మనకి బ్యాటరీ నుంచి రౌటర్కి ఏమో కరెంట్ అనేది పాస్ అయిపోతుంది, మధ్యలో ల్యాగ్. ఈ విధంగా మనకేమో ఈ యూపీఎస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఎస్పెషల్గా ఎవరికైతే ఎక్కువగా లో వోల్టేజ్ ఉందో, లేకపోతే మనకి ఎక్కువగా పవర్ కట్స్ ఉంటాయి కదా, రైనీ సీజన్ వచ్చేసింది, ఇట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఎప్పుడు మనకి స్విచ్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి. ఇన్ కేస్ మనం ఆఫ్ చేసినట్టయితే మాత్రం మనకి పవర్ అనేది అందదు. కంపల్సరీగా దాన్ని ఆన్లోనే ఉంచాలి. ఈవెన్ మనకి పవర్ ఉండి కూడా ఆన్లోనే ఉంచాలి. ఇది మాత్రం మనకు ఆల్మోస్ట్ 4 hours అని చెప్పారు, కానీ మాక్సిమం మనకి 3 hours అయితే వస్తుంది.
మోర్ దెన్ ఎనఫ్. 3 అవర్స్ అంటే మనకి మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్‌గా రౌటర్ అనేది 3 అవర్స్ రావడం అంటే దట్ మోర్ దెన్ ఎనఫ్. సో, ఇంకా అంతే కాకుండా మనకి కొన్ని రౌటర్స్‌కేమో వేరే వేరే కనెక్షన్స్ ఉంటాయి కదా! ఆ టూల్ వైస్‌గా దానికి యూజ్ చేయాలి. చూసుకొని జాగ్రత్తగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా జియో ఉంది. జియోకైతే మనకి వెనక హ్యాండిల్ ఉంది కదా! హ్యాండిల్ కూడా ఈజీగా తోపేయొచ్చు. ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. యాక్చువల్‌గా అయితే ఇది మనకి ఆల్మోస్ట్ 4 అవర్స్ బ్యాకప్ అన్నారు కానీ మనకి ఏ పవర్ బ్యాంక్ కూడా 4 అవర్స్ రాదు. మహా అయితే ఒక 3 అవర్స్ మాక్సిమం వస్తది. 3 అవర్స్ వరకు మనకి ఓకే. ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేంటంటే మనకి దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం హ్యాపీగా దీన్ని కంటిన్యూయస్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి పవర్ లాస్ అయినా కూడా మనకి రౌటర్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోదు. 0% లాగ్ ఉంటది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా అన్బాక్సింగ్ టైమ్‌లోని. ఈ విధంగా మనకి చాలా పోర్టబుల్‌గా కూడా ఉంటది. మనం ఎక్కడైనా ఇన్ కేస్ కొన్ని రౌటర్స్ గట్రా మనకేంటంటే ఈ గోడకి గట్రా మనకి హ్యాంగ్ చేస్తారు కదా! వాల్‌కి హ్యాంగ్ చేస్తారు కదా! అట్లాంటి రౌటర్స్‌కైతే ఇది బాగా యూజ్ అవుతది. దాని పైన జస్ట్ ఇలా పెట్టేస్తే చాలా హ్యాపీగా మనకి యూజ్ అవుతది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.